హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతెన శ్రవంతి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మనం గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను ముందుగా 2 కట్టల గోంగూరను తీసుకున్నాను. అన్ని ఆకులు అయితే తెంపేసి పెట్టేసుకున్నాను. ఇందులో 2 రకాలు ఉంటాయి గోంగూరలో. ఒకటి తెల్ల గోంగూర, ఇంకొకటి ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర తీసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది, పుల్లగా ఉంటుంది. తెల్ల గోంగూర అయితే కొంచెం పుల్లగా ఉండదు. నేనైతే ఎర్ర గోంగూర తీసుకున్నాను. దాన్ని మొత్తం మట్టి ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేనైతే 2 సార్లు కడిగి తీసుకుంటున్నాను. ఆకును మొత్తం జాలి బుట్టలోనికి వేసుకోవాలి, వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి కదా, దానికోసమని. చూడండి ఎంత మట్టి వచ్చిందో. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఆకును కూడా దానిలో వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కలుపుతూ గోంగూర మొత్తాన్ని ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికించేసరికి గోంగూర మొత్తం దగ్గర పడుతుంది. అంతలా ఉన్న గోంగూర మొత్తం ఇంతలా అవుతుంది. దానిలో వాటర్ ఉన్నాయి కదా, వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి కలుపుతూ. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. తర్వాత తగినంత కారం తీసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకుంటున్నాను. ఇది మ్యాంగో కారం. మీ దగ్గర మ్యాంగో కారం లేకపోతే నార్మల్ కారం అయినా తీసుకోవచ్చు. మేము కొంచెం కారం తక్కువగా తింటాము, అందుకనే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు మాత్రం రుచికి సరిపడినంత కారం వేసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా అవుతుంది. ఇలా కారం మొత్తం కలిసేలా కలుపుకొని 1 నిమిషం తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని అది మొత్తం చల్లారనివ్వాలి గోంగూర మొత్తాన్ని. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి, దానిలో సగం ఉల్లిగడ్డ వేసుకోవాలి. నేను వెల్లుల్లి ఒలిచిపెట్టుకున్నాను, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా గోంగూర, మొత్తం చల్లారిపోయి ఉంటుంది. దాన్ని జాడీలోకి వేసుకోవాలి. ఇక్కడ నాకు సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయింది, మీరు తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న వాటిని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఇలా అయిపోతుంది. తర్వాత దీనిలో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి చిటికెడు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, చేదొస్తుంది. చిటికెడే వేసుకోవాలి. దీని మొత్తాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టాం కదా గోంగూరని, దాన్ని పోపు పెట్టుకుందాం. దానికోసం ఒక కడాయి తీసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పల్లి నూనె వేసుకోవాలి. పల్లి నూనె వేసుకుంటే బాగుంటుంది పచ్చడికి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. పల్లి నూనె లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా వాడచ్చు. పల్లి నూనె అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు మనం పోపు వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, నా దగ్గర లేవు అందుకే వేయట్లేదు. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత దానిలో మిక్సీ చేసుకున్న మనం గోంగూర మొత్తాన్ని దానిలో వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి ఉడికించుకోవాలి కలుపుతూ. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. తర్వాత స్టవ్ బంద్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా అవుతుంది చూడండి, నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర నిల్వ పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. కొంతమంది ఎండుమిర్చి
పచ్చిమిర్చితో చేస్తారు కదా, అలా కాకుండా ఇలా కారంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ నెయ్యి వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా వచ్చింది నెయ్యి కూడా. నేను ఎప్పుడు నెయ్యి ఇలానే చేస్తాను. వేడివేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.